ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని మోప్మా వీవోలకు చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని, మహిళా సంఘాల సభ్యులను ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహించాలని ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. చిత్తూరు నగరపాలక కార్యాలయంలో మోప్మా విభాగం పరిధిలోని వీవోఏలు ఆర్పీలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఆర్పీతో మాట్లాడి వారి ప్రాంతంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల స్పందన ఎలా ఉందని ఆరా తీశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్పీలకు భీమా సౌకర్యం కల్పిస్తామని, ఇంటి స్థలం, ఇతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ పి నరసింహప్రసాద్, మోప్మా పీడీఎం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సరే, ఏసీపీ గారు నాగేంద్ర సార్ కూడా వేదిక మీదకి. అలాగే ఆర్పీలు అధ్యక్షులు వారి ద్వారా కూడా గౌరవనీయులైనటువంటి మన ఆనరబుల్ ఎమ్మెల్యే సార్ గారికి అలాగే మరొకసారి స్వాగతం పలుకుతూ, సో ఈ రోజు మనం మెప్మా ద్వారా స్లమ్స్ వచ్చి 73, నాన్ నోటిఫైడ్ వచ్చి ఒక 5, మొత్తం ఈ కార్పొరేషన్ పరిధిలో 55,872 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. ఇందులో 2011 సెన్సస్ ప్రకారం 1,90,453 ఉంది. సో ఈ రోజుకి అది 2,20,000 ఇంకా అప్రాక్సిమేట్ గా కూడా ఉండడం జరుగుతుంది. సంఘాల్లో చేర్చి వాళ్ళని బలోపేతం చేసే కార్యక్రమంలో మన కార్పొరేషన్ లో మొత్తం కూడా 3,311 సంఘాలు ఉన్నాయి. అందులో టోటల్ గా కూడా 30,540 మెంబర్స్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కూడా 90% హౌస్ హోల్డ్స్ కూడా ఇక్కడ ఎస్హెచ్ఎస్ లో 2 టీఎల్ఎఫ్ కూడా ఇక్కడ మన కార్పొరేషన్ లో కూడా 2 టీఎల్ఎఫ్ ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా మానిటరింగ్ చేయడానికి 10 మంది సిఓ. మేము ఎదుర్కొన్న సమస్య ఏంటంటే మాకు 3 వార్డులు కలిపి సంఘాలు ఉన్నాయి సార్. 1, 2, 3 50 వార్డు, 1, 2, 50 పక్కన మీకు 3 వార్డులు. ఈ 3 వార్డులు మాకు ఏదైనా మీటింగ్ పెడనా 3 వార్డుకి రావాలి. మేము సభ్యులు దూరంగా ఉంటారు. నాకు వచ్చి పుణేపల్లి కాలనీ విలేజెస్ సార్ నాకుండే సంఘాలకి. అది కొంచెం ఇబ్బంది సార్. 3 వార్డులో రావాలంటే కష్టం. అంటే ఏం చేయాలి ఇప్పుడు ఆ సమస్య తీరాలంటే? అంటే మా సంఘాలకి ఒక్కొక్క వార్డులో సంబంధించి ఆ వార్డుకి సంఘాలు మార్చుకుంటున్నాము. అంటే ఇంకొన్ని ఆర్పీలు పెంచి పెట్టారు. అంటే నువ్వు చెప్పిన సమస్య క్లియర్ కావాలి. ఈ ముత్తిరేవలో ఉంది సార్. మా విలేజ్ అంతా దూరం, ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఆటోకి వెళ్ళాలి, రావాలి. అక్కడ నుంచి ఆటోస్ ఫెసిలిటీ లేవు సార్. వెళ్ళేటప్పుడు ఎట్లైనా వెళ్ళినా వచ్చేటప్పుడు కష్టం అయిపోతుంది, ఆటోలు లేవు సార్. సచివాలయాన్ని ఏదైనా మార్పు లీడర్స్ తో కనెక్టింగ్ ఉన్న బాగా. మీకు ఎవరు అక్కడ లీడర్? ఫస్ట్ వార్డ్ ఇన్ఛార్జ్ వచ్చి ప్రతిభ సార్, మళ్ళీ వెంకటేష్ అన్న వీళ్ళిద్దరు. అవును సార్. వాస్తవంగా నేను రాకముందు అంటే నేను కొంత కాబట్టి నేను గమనించింది 36 వార్డులు ఉన్నది 50 వార్డులు చేశారు. సరే 51 15 పెంచారు కాబట్టి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంది. బట్ డెఫినెట్ గా నేను మొన్న మినిస్టర్ గారిని, ముఖ్యమంత్రి గారిని కూడా మన అడిగిపల్లి రిజర్వాయర్ డబ్బులు కడుతున్నాం, అది ఇబ్బంది అని చెప్పి ప్రెషర్ తెచ్చాను. అసెంబ్లీలో కూడా ఖచ్చితంగా అది తీసేస్తారు. తీసిన తర్వాత ఫండ్స్ ఇబ్బంది ఉండదు కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు. కూడా అదే సమస్య సార్. 3 వార్డులో సంఘాలు ఉన్నాయి. మాకు ఎక్కడ మీటింగ్స్ పిలవాలని ఆర్పీస్ కి, సిఓస్ కి అందరూ కూడా నమస్కారం. మీకు అందరికీ తెలుసు, ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలకి చేరవేయాలంటే ఉన్నటువంటి
ఏకైక గొప్ప మార్గం ఎస్హెచ్జి నెట్వర్క్. సో ప్రభుత్వం ఏ ధోరణిలో అయితే పథకాన్ని ప్రవేశపెట్టింది, ప్రజలకు ఎటువంటి లబ్ధి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ప్రజల ముందర ఉంచాల్సిన బాధ్యత ఎస్హెచ్జి మెంబర్స్ పైన ఎక్కువగా ఉంటుంది. ప్రజల్లో పాజిటివ్ పర్సెప్షన్ తగ్గుతుంది అంటే అక్కడ అవగాహన కూడా లేకుండా ఉండడం అనేది ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి పెన్షన్స్ కానీ లేదంటే మైక్రో క్రెడిట్ కానీ ఏ వెల్ఫేర్ స్కీమ్స్ అయినా కానీ ఎస్హెచ్జి నెట్వర్క్స్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేసి మనకు ఉన్నటువంటి కార్యక్రమాలు ప్రజల ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇందులో భాగంగా అధికార యంత్రాంగం మరియు పాలక యంత్రాంగంతో సమన్వయం చేసుకొని ప్రభుత్వం యొక్క ఉద్దేశము పాలన సమర్థవంతంగా నిర్వహించడం, ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తేవడం. ఈ పరంగా ఎస్హెచ్జి నెట్వర్క్ ఎప్పటి నుంచో బాగా పనిచేస్తూ ఉంది. మరింత మెరుగ్గా పనిచేసి గౌరవ శాసనసభ్యులు గారి ఆదేశాల మేరకు, వారి యొక్క ఆలోచనల మేరకు ప్రజలకు మెరుగైనటువంటి వాతావరణంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను మరింత మెరుగ్గా ప్రజలకు ముందర ఉంచుతారని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. సార్ నమస్తే సార్. హాజరయ్యారు మహిళలందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. పత్రికా విలేకరుల మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా నేను కొత్తగా జాయిన్ కావడం జరిగిందమ్మా. నా పేరు ఎం నాగేశ్వరరావు, పిడి మెప్మా. అంటే ఒక 25 సంవత్సరాలు నేను ఎండిఓగా చేయడం జరిగింది. ఆ తర్వాత డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఒక 4 సంవత్సరాలు చేశాను. ఈ 30 ఏళ్లలో రీసెంట్గా 1 నెల క్రితము సిఇఓ, అంటే నేను ఈ జెడ్పీ సిఇఓ క్యాడర్ అన్నమాట, ఆ ప్రమోషన్ మీద మాకు పీడీగా అపాయింట్ చేయడం జరిగింది చిత్తూరు. సో ఇది నాకు బ్రీఫ్గా ఉన్నటువంటి ఇంట్రడక్షన్. సో సార్ మన సిఎంఎం గారు చెప్పినట్టుగా, లేదంటే మన కమిషనర్ సార్ చెప్పినట్టుగా ఈ పొదుపు లక్ష్మి మహిళల గురించి మీకు ఆటగా ఇదివరకు ఒకసారి చెప్పారమ్మా నేను మీటింగ్లో. 1996 నుంచి, అంటే పొదుపు లక్ష్మిలు ఎప్పుడైతే ఉన్నాయో అప్పటి నుంచి నేను ఇప్పటిదాకా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. 1996లో కూడా నేను ఎండిఓ. అప్పుడు ఇదే మన సీఎం గారు ఎవరైతే ఉన్నారో సార్ గారే ఎంతో ఎట్లా చెప్పేవాళ్ళట మాకు పొదుపు లక్ష్మి మహిళల గురించి, ఎస్ఎస్జి గురించి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి ఇలా. సో అప్పటి నుంచి ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల్లో ఈ ప్రగతిని ఎంత అద్భుతంగా చూస్తున్నామంటే ఇదంతని కూడా ఆంధ్రప్రదేశ్ మన సీఎం గారు ఇంత ప్రగతి మహిళల్లో ఇంత అవేర్నెస్ రావడానికి కూడా కారణభూతులు సీఎం గారు. ఉన్నాయి రోజులు మన దగ్గర ఉండేటటువంటి 3,311 గ్రూపులు, అందులో ఉండేటటువంటి 35,000 మంది మహిళలు. మీరందరూ కూడా నాకు మనస్ఫూర్తిగా మీరందరూ కూడా ఆర్థికంగా కానీ లేదా ప్రభుత్వ పరంగా కానీ ఏ స్కీమ్ అయినా సరే లేదా ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్ మన ఎమ్మెల్యే సార్ గారు ఏదైతే ఉన్నారో ఏ